ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో డెరివేటివ్స్ ట్రేడింగ్లో ఏదైతే జరుగుతున్నారో చేస్తున్నారో వాళ్ళు 91% మంది నష్టాలు పాలవుతున్నారు అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 ఏదైతే ట్రేడింగ్ జరిగిందో ఆ ట్రేడింగ్లో 91% మంది అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ నష్టాలే చవి చూశారు అనేది సెబీ అధ్యయనంలో వెల్లడించినటువంటి విషయం. అయితే 2024-25 ఈక్విటీ డెరివేటివ్స్లో దాదాపు 91% ఎవరైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్లు ఉన్నారో నష్టాలే చవి చూశారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం అంటే 2023-2024లో కూడా ఇదే జరిగిందని మార్కెట్ నియంత్రణ ఏదైతే సెబీ ఉందో వాళ్ళు సోమవారం నాడు ఒక అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళ అధ్యయన నివేదిక వెల్లడించడం జరిగింది. వాళ్ళ అధ్యయన నివేదిక ఏంటిదో చూద్దాము. 2023-24లో వ్యక్తిగత మదుపర్లు ఎవరైతే ఉన్నారో ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్లో 74,812 కోట్లు నష్టపోయారని, 2024-25 ఆ నష్టాలు మరో 41% పెరిగి 105,603 కోట్లకు చేరాయని సెబీ తాజా నివేదిక వెల్లడించడం జరిగింది. అయితే ఎవరెవరు ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, నష్టాలు వస్తున్నా కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ఏం జరుగుతున్నది అనేది మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. అయితే అంతేకాకుండా 2023-24తో పోలిస్తే ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఏదైతే ఇండివిజువల్ ఇన్వెస్టర్ల సంఖ్య 20% తగ్గిందని నివేదిక పేర్కొంది. 2 ఏళ్ల క్రితం మాత్రం ఈ ట్రేడర్ల సంఖ్య మాత్రం 24% పెరిగింది. ట్రేడర్ల సంఖ్య పెరిగింది, మదుపర్ల సంఖ్య 20% తగ్గింది. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళు జాయిన్ అయిపోతూనే ఉంటారు, ఎందుకంటే టెంప్ట్ అయిపోతారు, F&Oలో బాగా వస్తాయని ఉంటుంది. ఒక రోజులోనే ఆప్షన్స్లో 10 రెట్లు 20 రెట్లు వస్తాయి అనేది ఉంటుంది. అంటే ఆయన టైం బాగుండి అదే రోజు కనుక కాలు కొని ఉన్నట్లయితే వచ్చి ఉండొచ్చు. అదే కనుక పుట్టుకొని ఉండి బాగా పడితే మాత్రం వచ్చి ఉండొచ్చు. అంతే తప్ప మామూలుగా అయితే వచ్చేవి లేవు. మామూలుగా అమ్మిన వాళ్ళకే వస్తాయి, అది కూడా కొంచెం వస్తుంది, ఎక్కువ రావు. ఇది అనమాట. అయితే ఈక్విటీ ఇండెక్స్ డెరివేటివ్ ఏదైతే ట్రేడింగ్ నియమావళి ఉందో దాన్ని బలోపేతం చేయడానికి 2024 అక్టోబర్ 1న చర్యలు చేపట్టడం జరిగింది. దాంతో ఈ సెబీ అధ్యయనం జరిగింది. ఈ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇన్వెస్టర్ల నియంత్రణ మండలి గత ఏడాది డిసెంబర్ నుంచి 2025 మే మధ్య వరకు ఎవరెవరైతే వ్యక్తిగత మదుపర్లు ఉన్నారో వాళ్ళ ట్రేడింగ్పై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఆ విశ్లేషణలో దాదాపు 91% మంది వ్యక్తిగత మదుపర్లు ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్లు వాళ్ళంతా డెరివేటివ్స్లో నష్టపోయారనేదే తేలింది. అయితే ఈ సమీక్షా కాలంలో ఇండెక్స్ ఆప్షన్ టర్నోవర్ వార్షిక ప్రాతిపదికన ప్రీమియం టర్మ్స్లో 9%, నోషనల్ టర్మ్లో 29% తగ్గింది అనేది నివేదిక. అయితే 2 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇండెక్స్ ఆప్షన్స్ మాత్రం ప్రీమియం టర్మ్స్లో 14%, నోషనల్ టర్మ్స్లో 42% పెరగడం జరిగింది. ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో వ్యక్తిగత మదుపర్ల టర్నోవర్ ప్రీమియము టర్మ్లో 11% తగ్గింది. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలే చేస్తారు, షేర్ చేయట్లేరు అని అర్థం. అయితే సెబీ విశ్లేషణలో పేర్కొనడం జరిగింది. ఈ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈక్విటీ డెరివేటివ్స్లో ముఖ్యంగా ఇండెక్స్ ఆప్షన్స్లోనే ట్రేడింగ్ భారీగా జరుగుతుంది అనేది సెబీ గుర్తించడం జరిగింది. ఎందుకు జరిగింది అది అంటే భారీగా ఎందుకు జరుగుతుంది అంటే వీక్లీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకరోజు BSE సెన్సెక్స్ క్లోజింగ్ ఉంటుంది మంగళవారం, గురువారం వచ్చేటప్పటికి నిఫ్టీ క్లోజింగ్ ఉంటుంది. ఈ షేర్లు వచ్చేటప్పటికి 1 మంత్ టైం ఉంటుంది. అంటే 1 మంత్ దాకా ఉంటే లేకపోతుర్రు. ఎవరైతే ఈ ఆప్షన్స్ చేసేవాళ్ళు ఉండనుకో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం గంట లోపలనే వాళ్ళు కావాలి అనుకుంటారు. అందుకని ఒకరోజు ఒకటి క్లోజింగ్ ఉంటుంది, ఒక రోజు ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ రోజు ఒక రేట్ ఉంటుంది, క్లోజింగ్ వచ్చేటప్పటికి ఒక రేట్ ఉంటుంది, మళ్ళీ ఇంకో రోజు సెలవు ఉంటుంది, ఇంకో రోజు ఉన్న 5 రోజుల్లోనే 2 క్లోజింగ్లు ఉంటాయి, 2 సెలవులు వస్తాయి. ఉన్న ఒక రోజులోనే అంటే ఒకరోజు సైడ్ వేసి ఉంటుంది, ఒకరోజు పెరగనన్న పెరుగుద్ది, తగ్గిన తగ్గుద్ది. ఈ లోపల మన ప్రీమియము కరిగిపోవడం జరుగుతుంది. ఇది తెలుసుకునే లోపల అయిపోతుంది అనమాట. ఏది ఆప్షన్స్ అయిపోతాయి, ఆ వీక్లీ అయిపోతుంది, మళ్ళీ ఇంకో దానికి ఎంటర్ అవుతాడు. అక్కడ మొత్తం లాసులు బుక్ చేసుకుంటూ పోవటమే. అదే షేర్స్ అనుకోండి 1 మంత్ వెయిట్ చేయొచ్చు, 1 మంత్ ఉండొచ్చు, కానీ ఉండటానికి కూడా వీళ్ళకి అంత లేదు, అందుకే నష్టపోయారు అనేది అనమాట. అయితే ఈ డెరివేటివ్ ట్రేడింగ్పై మరింత నిఘా ఉంచాలి అనేది సెబీ
చైర్మన్ తుహిన్ కాంత్ పాండే సోమవారం తెలపడం జరిగింది. అంటే ఈ డెరివేటివ్స్ ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాటి మీద ఆ వ్యవస్థలోనే కొన్ని లోపాలు ఉన్నాయని, అయితే దాని మీద ఆ డెరివేటివ్ మార్కెట్ మీద నిఘా పెంచనున్నట్లు తెలపడం జరిగింది. అయితే నియంత్రణాధికారుల కంటే కూడా మెరుగైనటువంటి నిఘా నిబంధనలు అమలు ద్వారానే ఈ తప్పు చేసిన వారిపై చర్యలు చేపట్టనున్నారు. అయితే నిఘా పెట్టడం వల్లనే ఈ జెన్ స్ట్రీట్ ఏదైతే చర్యలు తీసుకోగలిగామని, నియంత్రణ మండలితో పాటు ఎక్స్చేంజ్లు ఈ విభాగ ట్రేడింగ్పై నిఘా పెంచుతున్నాయని పేర్కొనడం జరిగింది. అయితే ఈ జెన్ స్ట్రీట్ ఏదైతే ఉందో మోసపూరిత ట్రేడింగ్ వ్యూహాల తరహా మార్కెట్లో ఇతర రిస్కులు ఏమీ కనిపించడం లేదని పాండే అనటం జరిగింది. ఈ డెరివేటివ్ ట్రేడింగ్లో అక్రమ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు ఆర్జించినటువంటి అమెరికా ట్రేడింగ్ కంపెనీ జెన్ స్ట్రీట్ గ్రూప్ని సెక్యూరిటీస్ మార్కెట్ నుంచి ఈ సెబీ నిషేధిస్తూ గత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే 4,843 కోట్ల రూపాయలు అక్రమ లాభాలను తిరిగి వాళ్ళ తమ ఎస్క్రో అకౌంట్లో ఖాతాలో జమ చేయాలని నియంత్రణ మండలిని ఆదేశించడం జరిగింది. అయితే అంతకుముందే జెన్ స్ట్రీట్కి ఫిబ్రవరిలోనే వాళ్ళ అవకతవకలు జరుగుతున్నాయని ఇవ్వటం జరిగింది నోటీస్. అయినా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు అలానే అశ్రద్ధ చేశారు అనేది దాని మీద వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేయటం జరిగింది అనేది ఇప్పుడు చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే డెరివేటివ్స్ ట్రేడింగ్ ఇప్పుడు కొంచెం తగ్గిందని అనుకోవాలి. కొన్నాళ్ల పాటు తగ్గుదల, ఎందుకంటే ఈ ఎఫెక్ట్ కొంత మార్కెట్ మీద ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయినాక మళ్ళీ కొత్త ఇన్వెస్టర్లు ఎవరో ఒకరు రావటం, మళ్ళీ వాళ్ళు ఎవరో టెంప్ట్ కావటం, వాళ్ళు ఎవరో ట్రేడింగ్ చేయటం, మళ్ళీ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం, కాకపోతే అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ జెన్ స్ట్రీట్ అనేది వాళ్ళు బాగా ఈ ఇండెక్స్ ఆప్షన్స్ని లొసుగులు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను చూసుకొని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడం జరిగింది. కాబట్టి అంత మ్యూచువల్ ఫండ్గా అంత పెద్ద ఫండ్స్ పెట్టి చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంతగా చేయరు. అంటే ఓన్లీ వాళ్ళు ఏంటి, ఏదో కొన్ని పైసలు ఉంటుంది, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కొనుక్కుంటారు, వస్తే వచ్చిందిలే, లేకపోతే ఇంకా అంతవరకు పోయిందని అనుకుంటారు. ఇలా అనేది ఉండదు అనమాట. కాకపోతే కొంచెం బిజినెస్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అది కొన్నాళ్ళ వరకే. ఏదన్నా సెబీ నియంత్రణ ఉంటూనే ఉంటుంది, సెబీ చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఏవైతే లోపాలు కానీ ఏదైతే ఉన్నాయో అవి సవరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా సెబీ అనేది ఇంకా చాలా ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు చేర్పులు ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ సెబీ అనేది 1992లో హర్షద్ మెహతా స్కామ్ తర్వాత ఏర్పడ్డటువంటిది ఆర్గనైజేషను. ఈ సెబీ పని ఏంటిది అంటే ఈ షేర్ మార్కెట్ సంబంధించినటువంటి ఏదున్నా కానీ సెబీ నిఘాలోనే ఉంటుంది. అంటే పబ్లిక్ ఇష్యూ రావాలన్నా, రైట్స్ ఇష్యూ రావాలన్నా, బోనస్ ఇష్యూ చేయాలన్నా, స్ప్లిట్టింగ్ చేయాలన్నా, మెర్జింగ్ చేయాలన్నా, డీమెర్జ్ చేయాలన్నా, ఏదన్నా ఓపెన్ ఆఫర్ చేయాలన్నా, బైబ్యాక్ చేయాలన్నా, ఏదున్నా సెబీ యొక్క పర్మిషన్ తీసుకోవాలి, సెబీ అప్రూవల్ తీసుకోవాలి. సెబీ పర్మిషన్ తీసుకున్నాకే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అయితే ఎన్ని చేసినా కానీ ఎక్కడో ఒక దగ్గర లొసుకులు ఉంటాయి. ఆ లొసుకుల్ని వాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్కాష్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత సెబీ గుర్తించడం జరుగుతుంది. సెబీ మళ్ళీ దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. సెబీ ఏం చేస్తుంది, దాని మీద పర్యవేక్షించడం. ఈసారి అలా జరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతిసారి సెబీ రోజు ఈ మధ్యకాలంలో చాలా వరకు చేంజెస్ చేస్తూనే ఉంటుంది. ఈ లొసుగులన్నీ ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు అవేర్నెస్ కలిగిస్తూనే ఉంటుంది సెబీ పని ఏంటిదయ్యా అంటే ఇవి మన పని ఏంటిదిగా ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో సెబీలో ఏం మార్పులు వచ్చినాయి, సెబీ ఏమేం చేస్తుంది, ఎలా చేస్తుంది, సెబీలో మనం ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవటం వల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సెలవు.